మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు మూయించినాం. 4,17,000 కాకపోతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, 4,17 బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పాం. మరి నువ్వు మేము 10 ఏళ్లల్లా కరోనా కూడా కలుపుకొని ఉదయ్ స్కీమ్ కలుపుకొని 4,17 చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే 1,27,000 చేసినావు. చేసిందేమున్నది? ఒక్క గ్యారంటీని అమలు చేయలేవు, ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తలేవు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చేపల చెరువులలో చేప పిల్లలేసుడు బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. వాస్తవాలు చెప్తే మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2-3 గంటలు సుత్తి మాట్లాడిన రేవంత్ రెడ్డి 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదన్నా ఉందంటే ఎప్పుడు ఇస్తావో, ఎంత ఇస్తావో, ఏం చేస్తావో చెప్పిండా. 2 గంటలు మాట్లాడితే చర్చ ఏంది? రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టినాం. మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంది? రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినవా, ఎంత ఇస్తావో చెప్పినవా, ఎప్పుడు ఇస్తావో చెప్పినవా? ఏమీ చెప్పలే. ఏమన్నా కనబడ్డదంటే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో. మొన్న వానకాలం అయితే ఎగనామం పెట్టిండు, మొన్న వానకాలంకు రైతు బంధు రాలే. యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉండగా పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపిండ్రు. ఆ రోజు గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పడ్డాయి తప్ప అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పాలనలో రైతు బంధు ఆడించినావు. యాసంగి మొన్న వానకాలంకి అయితే రైతు బంధు ఇయ్యలే. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి, నార్మల్ కనబడుతున్నాయి, కొన్ని చోట్ల అయితే నాట్లు కూడా పడుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి? యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున, వానకాలమే 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.